చిరుత, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్లో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించి మంచి గుర్తింపుని తెచ్చుకున్నాడు ప్రముఖ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి. ఇక ముందుగా బజార్ అనే చిత్రం ద్వారా తొలిసారి హీరోగా నటించాడు ఆకాష్. ఆ తర్వాత రొమాంటిక్ మూవీలో నటించాడు. కానీ ఆ రెండు మూవీలు పెద్దగా విజయాన్ని సాధించలేకపోయాయి. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆకాష్ ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను తెలియజేశాడు. నేను ఇప్పటికీ ఇంకా చిన్నపిల్లాడిలాగా ఉంటానని అంతా అంటూ ఉంటారు. కాబట్టి ముందుగా హీరోగా సెట్ అయ్యాక విలన్ పాత్రలు చేయడానికి ఆలోచిస్తానన్నాడు. అలాగే తాను ప్రస్తుతం సింగిల్గానే ఉన్నానని, నాకు ఎలాంటి లవ్ అఫైర్స్ లేవంటూ ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు ఆకాష్. ఇక మీ నాన్నగారైన పూరి జగన్నాథ్ డైరెక్షన్లో ఎప్పుడు సినిమా చేస్తారని యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆకాష్ సమాధానమిస్తూ, నేను మా నాన్న డైరెక్షన్లో సినిమా చెయ్యను, ఇదే నా నిర్ణయం. ఎందుకంటే ముందు నేను ఒక నటుడిగా అలాగే హీరోగా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి. ఆ తర్వాతే మా నాన్నగారి దర్శకత్వంలో ఒక పెద్ద సినిమా చేస్తాను. అలాగే నాకు హనుమాన్, కార్తికేయ 2 లాంటి మూవీస్లో నటించాలనే కోరిక చాలా బాగా ఉందంటూ ఆ ఇంటర్వ్యూలో తెలియజేశాడు ఆకాష్.